Little Star Swanders channel ni subscribe, like, share Mariu comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం ఎపిసోడ్ 30కి వెల్కమ్. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి వినవచ్చు. అదేవిధంగా పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్, పెద్దలకి టైంపాస్కి నవలలు అండ్ సరదాగా కాసేపు నవ్వుకోవడానికి ఫన్నీ జోక్స్ కూడా మా ఛానల్లో అవైలబిలిటీలో ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కమెంట్ చేయండి జై శ్రీరామ్ అని. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్కి నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. రామాయణం ఎపిసోడ్ 30. కౌసల్య దగ్గర ఆశీస్సులు తీసుకున్నాక రాముడు సీతమ్మ దగ్గరికి బయలుదేరాడు. తన తల్లి దగ్గర ఎంత గంభీరంగా ఉన్నా సీతమ్మ దగ్గరికి వచ్చేసరికి రాముడికి ముఖం వివర్ణమైపోయింది. సీతమ్మ రాముడికి ఎదురుగా వచ్చి, ఎప్పుడు కాంతితో మెరిసిపోయే మీ ముఖం ఏదో ఒక నల్లటి రంగుతో కూడా కూడి ఉంది. ఏదో తప్పు చేసిన వారిలా మీ కనురెప్పలు కిందికి వంగి ఉన్నాయి. నీరు చలువ కలిగిన తెల్లటి గొడుగుని మీకు పట్టాలి కదా, మీకు ఎదురుగా భద్రగజం నడవాలి కదా, మీ వెనకాల చతురంగ బలాలు నడిచి రావాలి కదా, ఇవన్నీ ఎందుకు జరగలేదు అని రాముణ్ణి సీతమ్మ అడిగింది. అప్పుడు రాముడు తలదించుకొని, సీత, మా తండ్రి గారిని కైకేయి రాత్రి 2 వరాలు అడిగింది. 14 సంవత్సరాలు నన్ను అరణ్యవాసం చెయ్యమని అడిగింది. సత్యమునకు ధర్మమునకు బద్ధుడైన నా తండ్రి నన్ను అరణ్యవాసం చెయ్యమని శాసించారు. అందుకని నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాను. అలాగే భరతుడికి పట్టాభిషేకం చెయ్యమని అడిగింది. భరతుడికి పట్టాభిషేకం చేశాక భరతుడి ఈ రాజ్యానికి రాజు అవుతాడు. నేను వదినని అవుతాను కదా అని గబుక్కున చొరవగా మాట్లాడతావేమో. ఇప్పుడు నువ్వు భరతుడి చేత రక్షింపబడుతున్న స్త్రీవి, అందుకని అంత చొరవగా మాట్లాడమాకు. ఆయనని ప్రభువుగా గౌరవించడం నేర్చుకో. నా తల్లి అయిన కౌసల్యకి సపర చెయ్యి. కౌసల్య, సుమిత్ర, కైకేయి మరియు దశరథుడి ఇతర భార్యలని సేవించు. నేను వెళ్ళిపోయాక మా అమ్మ అన్నం తినకుండా ఏడుస్తూ ఉంటుంది. కావున మా అమ్మ కన్నీరు తుడిచి మంచి మాటలు చెప్పి ఆమెని సేవించు అని అన్నాడు. అప్పుడు సీతమ్మ, మీరు చెప్పినవన్నీ నాకు బాగానే వినపడ్డాయి, కానీ ఒక్క మాటే అర్థం కాలేదు. నువ్వు ఉండు, నేను వెళ్తాను అన్నట్టు మాట్లాడుతున్నారేంటి? మనం వెళ్తాము అని అనాలి కదా. మీరు మీ నాన్నగారిని ధర్మము ముందు నిలబెట్టడానికి వెళ్తాను అంటున్నారు కదా. నాకు కూడా ఒక ధర్మం తెలుసు, చెప్తాను వినండి. ఒకే ఇంట్లో తల్లిదండ్రి, కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు ఉంటారు. ఇంటి యజమాని తీసుకొచ్చిన భాగ్యాన్ని మిగిలిన వారందరూ పంచుకుంటారు. కానీ భర్తతో సుఖం కానీ కష్టం కానీ పంచుకోవడానికి అన్ని కాలములనందు భర్త కన్నా వేరుగా చూడబడలేని రీతిలో ఉన్నది భార్య ఒక్కతే. అందుకని నేను కూడా మీతో పాటు అరణ్యాలకి వచ్చేస్తాను.
నా పితా నా ఆత్మజో నా ఆత్మ నా మాత నా సఖి జన ఇహ ప్రత్యేచ నారినం పతిర్ ఏకో గతి సదా. తల్లి కానీ, తండ్రి కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, కడుపును పుట్టిన బిడ్డలు కానీ, రాజ్యం కానీ, సంపద కానీ, ఇవి ఏవి స్త్రీకి గతి కావు. సుఖమైన కష్టమైన స్త్రీ పొందవలసిన గమ్యస్థానం భర్త. నీతో పాటు వచ్చేసిన తర్వాత అక్కడ హంసలు మొదలైన పక్షులు స్నానం చేస్తూ ఆడుకునేటటువంటి సరోవరాల్లో స్నానం చేస్తూ నీతో పాటు క్రీడించడంలో ఇష్టాన్ని పొందుతాను. నీతో కలిసి నడుస్తూ నీ పక్కన కూర్చున్నప్పుడు పొందే సుఖం ముందు 3 లోకాలని తీసుకొచ్చి నాకు దారపోసిన నీ పక్కన కూర్చున్న సుఖం రాదు. అందుకని నేను నీతోనే వస్తాను అని సీతమ్మ అనింది. అప్పుడు రాముడు, సీత, నీకు తెలియదు, నా వెంట వస్తానంటున్నావు. నేను వెళ్తున్నది అరణ్యాలకి. అరణ్యంలో నదిలో స్నానం చేద్దామని లోపలికి వెళ్తే మొసళ్ళు పట్టుకుంటాయి. రాత్రిపూట దోమలు కుడతాయి, చీమలు పాములు ఉంటాయి. రాలిపోయిన ఆకుల మీద పడుకోవాలి. క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి. ఒక్కోసారి మహానుభావులు వస్తారు. అప్పుడు వాళ్ళకి అరణ్యంలో ఉన్న సపర్యలన్నీ చేయవలసి ఉంటుంది. కొన్నిసార్లు ఆహారం దొరకదు. అలా ఆహారం లేకుండానే తిరగవలసి ఉంటుంది. నీళ్లు దొరక్కపోతే అలా దాహంతోనే తిరగాలి. అడవులల్లో ముళ్ళు గుచ్చుకుంటాయి. ఇన్ని కష్టాలు పడుతూ అరణ్యవాసం చెయ్యాలి. అందుకు తగిన జీవితం నీది కాదు. అందుకని నువ్వు ఇక్కడే ఉండు. నేను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి తిరిగి వస్తాను అని అన్నాడు. యోత్వహ కీర్తితా దోషవనే వస్తవత్యం ప్రతి గుణాన్ ఇతి ఏవతాన్ విదితవ స్నేహపూర్వకృతాన్. అప్పుడు సీతమ్మ, నువ్వు చెప్పినవన్నీ నిజమే అయ్యుండొచ్చు, కానీ రామా, నువ్వు పక్కన కూర్చొని సీత అని ప్రీతిగా మాట్లాడితే ఇవన్నీ నాకు సుఖాలవుతాయి. అదే నువ్వు పెడముఖంతో ఉంటే మాత్రం నేను ఎన్ని భోగభాగ్యాల మధ్య ఉన్నా అవన్నీ నాకు విషం అవుతాయి. నాకు కూడా మా తండ్రి గారు వివాహ సమయంలో ఒక ధర్మం చెప్పారు. నేను నీ వెంట నీడలా వస్తానని. నువ్వు పెద్దల మాటలకు కట్టుబడి అడవులకు వెళ్తున్నావు. మరి నేను పెద్దల మాటలకు కట్టుబడి నీ వెంట అడవులకు రావాలి కదా. చిన్నప్పుడు నా జాతకాన్ని చూసిన జ్యోతిష్యులు నేను కొంతకాలం వనవాసం చేస్తానని చెప్పారు. అంతఃపురంలో ఉండు, ఇక్కడ నిన్ను అందరూ రక్షిస్తారు. అడవులకు వస్తే పులులు సింహాలు ఉంటాయి అంటావు. నువ్వు నన్ను రక్షించలేవా? అసలు నిన్ను చూస్తే అవన్నీ పారిపోవా? అలాంటిది ఇవాళ ఇలా చేతకాని వాడిలా మాట్లాడుతున్నావు. నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే నువ్వు పురుష రూపంలో ఉన్న స్త్రీవని తెలియక నన్ను మా నాన్న నీకు ఇచ్చి కన్యాదానం చేశాడు. నీతో పాటు ఇంత తేనె తాగినా, ఒక పండు తిన్నా నా కడుపు నిండిపోతుంది రామా. ఒకవేళ ఆ రోజు ఏమీ దొరకపోతే నీతో మాట్లాడుతూ ఉండడం వల్ల నేను ఆ కష్టం మర్చిపోతాను. నేను ముందు నడిచి దర్భలను తొక్కుతుంటూ వెళతాను కాబట్టి అవి మెత్తగా అవుతాయి. అప్పుడు నువ్వు నా వెనకాల హాయిగా రా. నేను నిన్ను ఎన్నడూ కష్టపెట్టను. నన్ను నమ్మితే నీతో పాటు తీసుకెళ్ళు, లేకపోతే నా ప్రాణాలు విడిచిపెట్టడానికి అనుమతి ఇవ్వు అని రాముణ్ణి గట్టిగా కౌగిలించుకొని ఆయన గుండెల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది. అప్పుడు రాముడు, సీత, నిన్ను విడిచి నేను ఉండగలనా? 14 సంవత్సరాలు నీకు దూరంగా నేను ఉండలేను. కానీ భర్త ఎన్నడూ అది కష్టమని తెలిసి భార్యని నాతో రా అని శాసించకూడదు. ఇంత కష్టానికి వెళదామని నేను అనకూడదు. ప్రయత్నపూర్వకంగా భర్త భార్యని కష్టపెట్టకూడదు. భార్య ఉండలేక తనని అనుసరించి వస్తే తీసుకెళ్ళాలి. ఆ అభిప్రాయం నీ నోట వెంట వచ్చాక నిన్ను తీసుకెళ్ళడం నా ధర్మం. అందుకని వద్దు అనను. నీ వంటి భార్యని పొంది నేను అదృష్టవంతుడినయ్యాను కనుక నువ్వు ఇక్కడ ఉన్నటువంటి వాటన్నింటినీ దానం చేసేయి అన్నాడు. కోశాధికారిని పిలిచి తన దగ్గరున్న ద్రవ్యాన్ని దానం చేశాడు. తన వస్త్రములని ఆభరణములని వశిష్ఠుడు కుమారుడైన సుయజ్ఞునికి దానం చేశాడు. గోవుల్ని బ్రాహ్మణులకి దానం చేశాడు. అప్పటి వరకు బయటనే ఉన్న లక్ష్మణుడు పరిగెత్తుకుంటూ వచ్చి రాముడి కాళ్ళు గట్టిగా పట్టుకొని, నిన్ను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా నేను బతకలేను అన్నయ్య. ఇంతసేపు సీతమ్మ తల్లినే రావద్దన్నావు. నన్ను రమ్మంటావో వద్దంటావో అని భయం పట్టుకుంది నాకు. నువ్వు కానీ నన్ను తీసుకెళితే
మీ ఇద్దరు హాయిగా సరోవరాల్లో పర్వతాల మీద సంతోషంగా తిరుగుతుంటే నేను మీకోసం పర్ణశాల నిర్మిస్తాను, ఆహారం తీసుకొస్తాను. మీ ఇద్దరు అవి తింటూ ఉంటే నాకు పరమ ఆనందంగా ఉంటుంది అన్నాడు లక్ష్మణుడు. అప్పుడు రాముడు, నిన్ను కూడా తీసుకెళితే కౌసల్యని, సుమిత్రని, కైకేయిని ఎవరు చూసుకుంటారు? అందుకని నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. నేను కౌసల్యని, సుమిత్రని చూడడం ఏమిటి అన్నయ్య? కౌసల్యకి 1000 గ్రామాలు ఉన్నాయి. నాలాంటి వాళ్ళని 1,00,000 మందిని ఆవిడ పోషించగలదు. ఇంకా నాకు ఇలాంటి సాకులు చెప్పొద్దు. నేను సమాధానం చెప్పలేను. వచ్చేయి లక్ష్మణ అని ఒక్క మాటను నేను గబగబా వచ్చేస్తాను అన్నాడు లక్ష్మణుడు. నీలాంటి వాడు నాకు తమ్ముడుగా పుట్టడం నా అదృష్టమని లక్ష్మణుడిని రాముడు వచ్చేయమన్నాడు. ఈ మాట విన్న లక్ష్మణుడు ఎంతో సంతోషపడ్డాడు. తన మిత్రులందరితో సంతోషంగా ఈ వార్త చెప్పి తన వస్తువుల్ని కూడా దానం చేశాడు. అలా సీతాలక్ష్మణులు దశరథుడి ఆశీర్వాదం కోసమని ఆయన అంతఃపురానికి బయలుదేరారు. అలా బయలుదేరి దశరథుడు ఎలాంటి శోభతో ఉంటాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
Little Stars Wonders channel ni subscribe, like, share Mariu comment చేయండి Moreno videos కోసం thanks for your support.